హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ లతా సోల్. నేను లతా రంగనాథ్. ఈరోజు అయితే మీకు మంచి వీడియో అండి. జోగులాంబ టెంపుల్, గద్వాల జిల్లా, అలంపూర్. ఇప్పుడు మీకు కనిపించేది బాలబ్రహ్మేంద్ర స్వామి ఆలయం అండి. ముందు అక్కడికి వెళ్ళి అక్కడ అభిషేకం చేయించుకుని తర్వాత జోగులాంబ టెంపుల్కి వెళ్ళాము. ఇక్కడ కనిపించేది దీని అవతలనే తుంగభద్ర నది ఉంటుంది. ఇక్కడ అలంపూర్లోనే కృష్ణ తుంగభద్ర నదులు కలుస్తాయి. ఇవతలనే ఉంటుందండి. నేను తర్వాత చూపిస్తాను. దీన్ని చుట్టూ బయట మొత్తం ఆలయం పరిసరాలండి. ఇక్కడ బ్రహ్మచే నవబ్రహ్మ ఆలయాలు నిర్మించబడ్డాయండి. అన్ని శివాలయాలే. ప్రధాన ఆలయం మాత్రం బాలబ్రహ్మేంద్ర స్వామిది. జోగులాంబ టెంపుల్ మళ్ళీ కొత్తగా నిర్మించేంత వరకు బాలబ్రహ్మేంద్ర స్వామి ఆలయంలోనే ఉండేది అమ్మవారు. తర్వాత 2009లో కట్టారండి. 2008లో కట్టారు. ముంపు వచ్చి అమ్మవారి విగ్రహం వరకు వస్తుంటే దాన్ని తీసుకెళ్ళి కొత్త ప్లేస్లో కట్టారు. ఆ ఆలయం కూడా చూపిస్తాను. ఇవన్నీ నవబ్రహ్మ ఆలయాల్లో ఒక లింగాలండి. అన్నీ కొన్ని చూపిస్తాను నేను. ముందర బాలబ్రహ్మేంద్ర స్వామి ఉంటారండి. లోపల ఉంటుంది, చాలా చీకటిగా ఉంటుంది. మనకు వీడియో అలా లేదు కాబట్టి అవి మెయిన్ టెంపుల్స్ గర్భగుడి వరకే చూపించాను, తర్వాత చూపించలేదు. శాసనాలండి, శిలా శాసనాలండి ఇవి. నాకైతే సరిగ్గా అర్థం కాలేదు. మీలో ఎవరైనా అర్థమేంటో చూడండి. ఇవి పల్లవుల కాలంలో కట్టించినవండి. 1300 సంవత్సరాల క్రితం, 1300 సంవత్సరంలో ఇవి కట్టించారు నవబ్రహ్మ ఆలయాలు. చాలా బాగుంటుంది, చాలా విశాలంగా ఉంటుందండి. నవబ్రహ్మ ఆలయాల్లో బాలబ్రహ్మేంద్ర స్వామి మెయిన్ టెంపుల్. ఆ టెంపుల్ బయట ధ్వజస్తంభం బయట వరకే చూపిస్తాను, లోపలికి మాత్రం చూపించలేను. మనకు వీడియో అలౌడ్ ఉండదు. అభిషేకం చేయించుకున్నామండి స్వామివారికి. ఇవి ఇట్లా లోపలికి వెళ్ళాలండి, గుళ్ళోకి, టెంపుల్లోకి. తర్వాత అమ్మవారికి చండీ హోమం చేయించాం మేము. అభిషేకం కోసం మా వాళ్ళైతే రెడీ అవుతున్నారు. అక్కడే ఇంకో శివలింగం అండి, పాతాళేశ్వరుడు అని. అన్ని 9 ఆలయాలు ఉంటాయి. ఇక్కడ కొన్ని ఆలయాలండి, కృష్ణుడు, సరస్వతి, కొన్ని ఆలయాలు. కొన్ని క్లోజ్ ఉన్నాయి, కొన్ని తెరిచి ఉన్నాయి. కానీ పల్లవులు కట్టించిన గుళ్ళు స్ట్రక్చర్ ఇక్కడనే కనిపిస్తుంది, మళ్ళీ నార్త్లో కనిపిస్తుందండి. మన ఎక్కడ కనిపించదు. అలంపూర్ జోగులాంబ టెంపుల్, బాలబ్రహ్మేంద్ర స్వామి టెంపుల్ని దక్షిణ కాశీగా పిలుస్తారండి. ఇక్కడ కూడా ఇంకా శివాలయం ఉంది, లింగం చాలా పెద్దగా ఉంది ఆలయం. మొత్తం ఆ కట్టడం అవన్నీ చాలా బాగుంటాయండి. అందరు అక్కడ ఫోటోలు తీసుకుంటున్నారు కాబట్టి కొంచెం సైడ్ పెట్టి తీసిన వాళ్ళు కూడా పడతారని. ఇక్కడ యాగశాల అండి, అది జోగులాంబ టెంపుల్లో. మనం జోగులాంబ టెంపుల్లోకి వచ్చేసాం. యాగశాల అండి. యజ్ఞం అంటే చండీ హోమం చేయిస్తారు ఇక్కడ. ఇది 16, 18 అష్టాదశ స్తంభాలండి. అంటే ఒక్కొక్క శక్తికి సంబంధించినవి. శక్తిపీఠం కదా అమ్మవారు. ఇక్కడ హోమం చేస్తున్నామండి. మా వాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఆడవాళ్ళకి ప్రవేశం లేదు, ఓన్లీ అబ్బాయిలే. అమావాస్య కదా, చాలా మంది వచ్చారు. అమావాస్యకి ప్రశిష్టం అండి ఇక్కడ హోమం చేయించడం. యజ్ఞగుండం మధ్యలో ఉంది.
చాలా ఆయా గారు చాలా బాగా చేయించారు. అమ్మవారు ఉగ్రరూపంగా ఉండేది. అయితే అమ్మని ఇక్కడ తీసుకొచ్చాక శాంతారూపంగా తయారు చేశారని చెప్తారు. శంకరాచార్యులు శ్రీచక్రం ప్రతిష్ఠించని చెప్పారు, కానీ ఇప్పుడు అక్కడ లభ్యం కావట్లేదు. అమ్మవారు జోగులాంబ తల్లి చాలా ఉగ్రంగా ఉంటుంది. తలపైన కప్ప, బల్లి, గుడ్లగూప నివాసం ఉంటాయి. అమ్మవారి శిరోజాలు ఇట్లా పెద్దగా ఉంటుంది అన్నమాట. అమ్మ యోగినిలా ఉంటుంది. శవంపై కూర్చుని ఉన్న ముద్రలో అమ్మవారు మనకు కనిపిస్తుంది. సతీదేవిని ఖండించినప్పుడు పైపల్ల వరుస పడ్డ ప్రాంతం ఇది కాబట్టి అమ్మవారి ఇక్కడ ఉగ్రరూపంగా ఉంటుంది. టెంపుల్ అండి, గర్భాలయం వరకు అంటే ముందర వరకే తీసాను, లోపలికి మనకు అలా ఉండదు కదా. చాలా బాగుంటుందండి. అమ్మవారు చాలా ఉగ్రరూపంగా ఉంటుంది కాబట్టి తన చుట్టూ కోనేరు ఉంటుందండి. చుట్టూ ఆ కోనేరులో వాటర్ ఎప్పటికీ ఉంటాయన్నమాట. అంటే అమ్మవారిని ఆ ప్రాంతాన్ని చల్లపరచడానికి అక్కడ ఎప్పుడు నీళ్లు నింపి పెడతారు. క్యూ లైన్స్ అండి ఇవన్నీ. మనకు ముందర నుంచి ఆలయ గోపురం నుంచి క్యూ లైన్ ఉంటుంది, దాని నుంచి రావాలి. అమ్మవారు ముందు నిలబడి ఎవరు దర్శనం చేసుకోకూడదు, ఎందుకంటే అమ్మవారు ఉగ్రరూపంగా ఉంటుంది కాబట్టి సైడ్ అంటే పక్కకు నిలబడి దర్శనం చేసుకోవాలి. ఇక్కడ అది ముఖ్యం. అంటే మామూలుగా ఏ అమ్మవారు ముందు నిలబడి, కానీ ఈ అమ్మవారు చాలా ఉగ్రరూపంగా ఉంటారు కాబట్టి అమ్మవారికి మనం మధ్యలో స్థలం నుంచి అటుపక్క ఇటుపక్క నిలబడి దర్శనం చేసుకోవాలి. 5వ శక్తిపీఠం జోగులాంబ, అలంపూర్, గద్వాల్ జిల్లా, మన తెలంగాణలో ఉన్న శక్తిపీఠం. కర్నూలు ఆంధ్రాకి వెళ్ళిపోయింది కాబట్టి ఇక్కడ ఒకటే శక్తిపీఠం ఉంది. చాలా బాగుంది, చాలా మహిమాన్వితమైంది అమ్మవారికి ఇక్కడ కుంకుమార్చన చేయించాం, చీరసారి సమర్పించుకున్నాం. మేము దర్శనం చేసుకొని మళ్ళీ హైదరాబాద్ చేరుకున్నాం. కొత్త వాడిని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు లైక్స్ చేస్తే మా వీడియో చాలా ముందుకెళ్తుంది. టెంపుల్ని చాలా 2009లో కట్టారు, కానీ బాగా అభివృద్ధి చేశారండి. చాలా బాగుంటుంది. లోపలికి గర్భాలయం అండి, మీకు విగ్రహం కూడా కనిపిస్తుంటుంది. తుంగభద్రలో వాటర్ లేవండి, ఇంకా ఈ సమ్మర్లో ఎక్కడ వాటర్ కనిపించట్లేదు. మంచిగా ప్రకృతి రమణీయంగా చాలా బాగుంటుంది టెంపుల్, ప్రశాంతంగా. ఈ కట్టడం మాత్రం పల్లవులది చాలా బాగుందండి. పులకేశి కట్టించాడని అంటుంటారు. సన్యాసి అన్నమాట, చాళుక్య వంశపు రాజు పులకేశి ఆ కాలంలో కట్టించాడని. తుంగభద్ర నదిలో వాటర్ లేవండి, కృష్ణలో కూడా లేవు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్ చేయడం మర్చిపోవద్దు.